ఆ మందు తాగితే తిండి మొత్తం బంద్ చేస్తారా? అవును బిడ్డ, అది ఉత్తుత మందు కాదు, ఆయుర్వేదిక్ మందట. ఆ మందుకి చక్కగా తాగిపించినావు అనుకో 3-4 రోజుల దాకా అన్నం యాది కూడా యాద్ చేయదట. మరి ఇంత మంచి మందులు ఉన్నాక నువ్వు ఇన్ని రోజులకు ఎంత తీసుకురాలే నాన్న? అనవసరంగా బావని ఇబ్బంది పెడితే అక్కని ఇబ్బంది పెడితే. నాకెక్కడ తెలుసు బిడ్డ, నేను వాళ్ళ ఇంటికి పోదామనే బస్తాల పోయినా, బస్సు ఎక్కుదాం అనుకుంటున్నా. కనకరాజు గారు బస్సు దిగుతాడు, కాకా ఎటు పోతున్నావు అన్నాడు. మా బిడ్డ దగ్గరికి పోతున్నా, గిట్ట గిట్ల పరిస్థితి ఉందని చెప్పిన. చెప్తే గదానికి గింత పర్సన్ ఎందుకైతే కాక, దానికి ఆయుర్వేదిక్ మందు ఉంది, నీ బిడ్డ గిట్ల ఒక్కసారి రాయిపించినావు అనుకో మొత్తానికి తిండి బంధితాయని చెప్పాడు. అందుకే బావకు ఫోన్ చేసి చెప్పిన, రేపు అక్కను తోలుకరమ్మని. అక్కను తోలుకొని రాగానే నువ్వే ఏర్పడకుండా అక్కకు ఆ మంద అయిపోయాలి. నేనా? అసలే దాని దగ్గరకు వస్తే ఇష్టం వచ్చింది తిడుతుంది, నన్ను కొట్టనే కొడుతుంది. నేను తాపియ, నాతోటి కాదు. గట్లా అనకు బిడ్డ, ఇంట్లో ఇంకా వేరే ఎవరు ఉన్నారా? అమ్మ ఉంటేనే మా అమ్మ తాగిపిస్తుండే, అమ్మ లేదు కాబట్టి ఇప్పుడు నువ్వే తాగిపియాలి. నేను ఎట్లా తాగిపిస్తా బిడ్డ? నాకు భయం అవుతుంది. భయపడాల్సిన విషయం ఏం లేదు. పాలలను ఛాయలను ఇంత ఉంటది, ఇంత సుక్క వేసి ఇచ్చిన అనుకో, అది తాగింది అనుకో తిండి పని చేస్తుంది. ఇక బావ కూడా ఏ టెన్షన్ ఉండదు, మనకు కూడా బిడ్డ ఏ టెన్షన్ ఉండదు. ఇక అది తిండి తక్కువైంది అనుకో. అర్థమైందా? సరే నాన్న.